celebration of life journey of Reverend Dr. M. Jayaprakash Rao గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలోని చిన్న గ్రామమైన ఆరువెల్లిలో మేడపాటి శామ్యుల్ మరియు ఇవాంజలిన్ గారు జిల్లా పరిషత్ మరియు ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఈ దంపతులను సంపూర్ణ సంఖ్యగా దేవుడు 7 సంతానముతో వారిని ఆశీర్వదించారు. వీరిలో జ్యేష్ఠ పుత్రుడైనటువంటి డాక్టర్ ఎం జయప్రకాష్ రావు గారు 1952వ సంవత్సరం ఆరువెల్లి గ్రామంలో ఫిబ్రవరి 10వ తేదీన జన్మించారు. ఆయన తల్లిగారు ఉద్యోగరీత్యా గుమ్మంపాడు గ్రామం బదిలీ అవ్వడంతో ఆయన అక్కడే 1 మరియు 2వ తరగతులు అభ్యసించారు. 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఆరువెల్లిలోని జిల్లా పరిషత్ స్కూల్ నందు చదువుకున్నారు. 9వ మరియు ఎన్సిసి శిక్షణ పొలమూరు గ్రామంలో అభ్యసించారు. 1967 నుండి 68 వరకు ఎస్ఎస్ఎల్సి ఆరువెల్లి గ్రామంలో పూర్తి చేశారు. 1969 నుండి 70 వరకు పిఎస్సి ఫిజిక్స్ మరియు బయాలజీ డిఎన్ఆర్ కళాశాలలో పూర్తి చేసుకున్నారు. అటు పిమ్మట 1970వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ భీమవరంలో టైపింగ్ శిక్షణలో లోవర్ హ్యాండ్ తీసుకున్నారు. 1977 నుండి 80వ సంవత్సరం వరకు భీమవరంలోని ఆర్ఆర్డిఎస్ గవర్నమెంట్ కాలేజ్లో బిఏ పట్టా పొందియున్నారు. 1975వ సంవత్సరంలో ఆరువెల్లి గ్రామ వాస్తవ్యులైనటువంటి రాపాక బుల్లయ్య మరియు సువార్తమ్మ గార్ల ద్వితీయ పుత్రిక అయినటువంటి రాపాక సరోజిని గారిని వివాహమాడినారు. 1982వ సంవత్సరంలో హైదరాబాద్ నగరంలోని రంగారెడ్డి నగర్లో కాపురం ఉండెను. వీరికి 3 సంతానము, 2 కుమార్తెలు, 1 కుమారుడు. 1982వ సంవత్సరంలో ఎస్ఎన్ఆర్ హై స్కూల్ సనత్ నగర్ నందు రికార్డ్ అసిస్టెంట్గా బాధ్యతలు స్వీకరించి ఎంతో ఓర్పు నేర్పుతో సేవలందించారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఇష్యూ ఆఫ్ రేషన్ కార్డ్ విభాగంలో పనిచేశారు. 2009లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ తీసుకున్నారు. ఆయన తండ్రి గారు ఆరువెల్లి గ్రామంలోని లూథరన్ చర్చ్లో సిఆర్గా పనిచేశారు. ఆయన తల్లిగారు స్త్రీల సమాజంలో దేవుని సేవలో ఉండుట వలన వారి యొక్క ప్రార్థనలు, సేవా పరిచర్య కుమారుడైనటువంటి ప్రకాష్ రావు గారి మీద ప్రభావితం చేశాయి. 1968వ సంవత్సరంలో బాప్తిస్మము అనగా నిర్ధారణ తీసుకుని ఆరువెల్లి గ్రామంలో లూథరన్ చర్చ్ నందు యూత్ లీడర్గా పనిచేశారు. ఆయన చేసిన సేవలు చెప్పసక్యము కానివి. 1991వ సంవత్సరంలో హైదరాబాద్ నగరం నందు రంగారెడ్డి నగర్లో లూథరన్ చర్చ్ క్రమం మీద ఉన్నటువంటి ఆసక్తితో సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ను ఇక్కడ రంగారెడ్డి నగర్లో స్థాపించాలనే ఆశ కలిగిన వారిలో రెవరెండ్ జయప్రకాష్ గారు ప్రముఖులు. 1999 నుండి 2002 వరకు 3 సంవత్సరముల కోర్స్ అయినటువంటి డిగ్రీ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ థియాలజీ ఇన్ సిస్టమ్ ఆఫ్ క్రియేషన్ కింగ్డమ్ ఆఫ్ జీసస్ అంటే సృష్టి క్రమము మరియు దేవుని రాజ్యము అయినటువంటి విభాగం నందు ప్రథమ శ్రేణిలో పట్టభద్రులైనారు. అంతేకాకుండా ఏకకాలంలో 2002వ సంవత్సరంలో బ్యాచులర్ ఆఫ్ క్రిస్టియన్ స్టడీస్ బీసీఎస్ కోర్స్ ఎక్స్టర్నల్ స్టూడెంట్గా విలియం కేరీ గారిచే స్థాపించబడిన సిరింపూర్ కాలేజ్ కల్కతా నందు పూర్తి చేశారు. 2003వ సంవత్సరంలో ఏసీటీసీ ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ నందు డిప్లొమా కోర్సును పూర్తి చేశారు. ఆయనలో చదువుకోవాలనే ఆశ, పట్టుదల ఎన్ని డిగ్రీలు చదివినా ఇంకా తీరలేదు. మళ్ళీ 2004వ సంవత్సరంలో ఎంటీహెచ్ మాస్టర్ ఆఫ్ థియాలజీ కోర్సును థ్రోన్ ఆఫ్ గ్రేస్ థియలాజికల్ సెమినరీ అండ్ మినిస్ట్రీస్ హైదరాబాద్ నందు రెవరెండ్ డాక్టర్ చింతా డేవిడ్ గారిచే పట్టా పుచ్చుకున్నారు. దేవుని పరిచర్యలో ఎంతగానో వాడబడుతూ 2007వ సంవత్సరంలో థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ నందు ఆర్డినేషన్ అనగా అభిషేకము
డాక్టర్ రెవరెండ్ చింతా డేవిడ్ గారిచే తీసుకొని సువార్తికునిగా సేవా పరిచర్యలో కొనసాగారు. 2008వ సంవత్సరంలో డాక్టర్ ఆఫ్ డివినిటీలో థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ నందు రెవరెండ్ డాక్టర్ చింతా డేవిడ్ గారిచే డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. దేవుని గూర్చి ఎంత తెలుసుకున్నా తక్కువే. ఆయన గూర్చిన జ్ఞానం అంతములేనిది. ఆ కారణంగా రెవరెండ్ డాక్టర్ జయప్రకాష్ గారికి దేవుని గూర్చిన జ్ఞానంపై ఉన్న తృష్ణతో 2010లో డాక్టర్ హక్ గారిచే కొడైకెనాల్లో నిర్వహించబడినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇవాంజలిజం సెమినారీలో సర్టిఫికేట్ కోర్సును పూర్తి చేశారు. 2017లో క్రాసింగ్ కల్చర్ ఇంటర్నేషనల్ సంస్థ నందు BTCP కోర్స్ అనగా బైబిల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ పాస్టర్స్. ఇప్పుడు ఆయన అందించిన సేవల గురించి తెలుసుకుందాం. ACTC కాలేజ్ నందు ట్రైనింగ్ పాస్టర్స్తో మంచి స్నేహభావం కలిగి ఉండేవారు. ఆయన ACTC కాలేజ్లో స్టూడెంట్స్ జాయిన్ అవటం కోసం ఎంతగానో ప్రోత్సహించేవారు. ACTC కాలేజ్ నందు ట్రైనింగ్ పాస్టర్స్తో మంచి స్నేహభావం కలిగి ఉండేవారు. ACTC కాలేజ్లో స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలని ఎంతగానో ప్రోత్సహించేవారు. అంతేకాదు, ఆయన చిన్ననాటి స్నేహితులైనటువంటి లేట్ రిటైర్డ్ కలెక్టర్ K. చిట్టిరాజు గారు మరియు ఆయన చిన్నమ్మగారైనటువంటి K. రాజ్కుమారి గారితో కలిసి భద్రాచలం, ఉప్పలగుప్తం, గుంటూరు, ఆచంట, తెనాలి, ఆరవల్లి, హైదరాబాద్ నగరాలలో అనేక ప్రాంతాలలో సువార్త సేవను పరిచర్యను చేశారు. 2002లో భారతీయ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ను, 2002లో భారతీయ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. అంతేకాదు, 2004లో భారత్ బైబిల్ అకాడమీ స్థాపించారు. అంతేకాదు 2004లో భారత్ బైబిల్ అకాడమీని స్థాపించి ఎంతో మందికి తర్ఫీదునిచ్చి ఫస్ట్ కాన్వకేషన్ సెరమోనీని 2007లో నిర్వహించారు. 2009వ సంవత్సరంలో బిలీవర్స్ హౌస్ ఆఫ్ ప్రేయర్ రంగారెడ్డి నగర్లో సంఘమును స్థాపించి సంపూర్ణంగా సేవా పరిచర్యలో సంఘ కాపరిగా కొనసాగారు. 2012వ సంవత్సరంలో హార్ట్ అటాక్ గురైనప్పటికీను దేవుని కృప వలన బైపాస్ సర్జరీ సక్సెస్ అయ్యి స్వస్థత పొందుకొని ఉన్నారు. బలహీనంగా ఉన్నప్పటికీ సువార్తను ఆపలేదు. సువార్త పరిచర్యలో మరి ఎక్కువగా వాడబడాలనే ఆశతో 2017వ సంవత్సరంలో BTCP కోర్సులో ప్రిన్సిపల్గా మరియు బోధకులుగా అనేక మందికి తర్ఫీదునిచ్చారు. 2018వ సంవత్సరంలో BTCP కోర్స్ గ్రాడ్యుయేషన్ సెరమనీ నిర్వహించి అనేక మందిని తమ చేతుల మీదుగా అభిషేకించి సంఘ కాపరులుగాను, సేవకులుగాను, సువార్తికులుగాను పాలిభాగస్థులగుటకు కారణమయ్యారు. తరువాత 2019వ సంవత్సరంలో ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రముఖ డాక్టర్ చింతా డేవిడ్ గారిచే సేవారత్న అవార్డు గ్రహీత అయ్యారు. అంతేకాదు, ఆయన రేడియో మెకానిజం, టీవీ మెకానిజంలో కూడా ఎంతో ప్రావీణ్యము ఉన్నందున తన తోటి వారికి మెకానిజంను నేర్పించి వారి జీవనోపాధికి మార్గాన్ని చూపి వారి అభివృద్ధికి కూడా కారణమయ్యారు. తరువాత 2023వ సంవత్సరంలో క్రోనిక్ కిడ్నీ డిసీజ్ సమస్యతో బాధపడుచున్నను సంఘ విశ్వాసులకు సేవను అందిస్తూ సేవను ముందుకు కొనసాగుతూ అందరినీ వాక్యములోను ప్రార్థనలోను బలపరుస్తూ సంఘ విశ్వాసులకు ఆత్మీయ తండ్రిగా, కాపరిగా, అమితమైన దేవుని ప్రేమలో, విశ్వాసములో పెంచెను. ఈ విధముగా తమ యొక్క ప్రస్థానమును కొనసాగించి 2025వ సంవత్సరం మే 26న మహిమ ప్రవేశము పొందుకున్నారు. ఆయన జీవితము, ఆయన చూపించిన ప్రేమ, తగ్గింపు జీవితం, నిరాడంబరత, ఓర్పు, సహనం, దేవుని ఎడల అమితమైన విశ్వాసము, నిరీక్షణ ఆయన నుంచి మనకు నేర్పించే గొప్ప పాఠం. లూకా సువార్త 1వ అధ్యాయము
23వ వచనములో చెప్పబడినట్లుగా అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను అను వాగ్దానము తన జీవితములో నెరవేర్పు జరిగెను. ఆమేన్.